రాఘవేంద్ర గారు, ఒకటి ఇప్పుడే తులసిరెడ్డి గారు అన్నారు, ఫస్ట్ ఛార్జ్ షీట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసే 50 రోజులు దాటింది. మరి ఈ 50 రోజులు ఏసీబీ కోర్టుకి ఎందుకు అనిపించలేదో తెలియదు. అసంపూర్తిగా ఉంది ఛార్జ్ షీట్ అని, దానికి మళ్ళీ ఎడిషనల్ ఛార్జ్ షీట్ ఒకటి యాడ్ చేశారు సప్లిమెంటరీ అని చెప్పేసి. అలాగే ఇదేం ఫైనల్ కాదు, ఇంకో మరో ఛార్జ్ షీట్ కూడా ఈ మంత్లో దాఖలు చేస్తామని వాళ్ళకి మనకే ఇన్ఫర్మేషన్ ఉందంటే ఖచ్చితంగా కోర్టుకు తెలుస్తుంది. సో ఇప్పుడు 50 రోజుల తర్వాత మొదటిసారి ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఇప్పుడు అలా ఎందుకు అబ్జర్వ్ చేసిందో మనకి తెలియదు. మరి సీనియర్ అడ్వకేట్గా ఉన్న మాతి వెంకటేశ్వరరావు గారే మనం ఇక్కడ ఉండి దాని మీద వ్యాఖ్యానాలు చేయడానికి మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కానీ సోర్స్ కానీ ఉండే అవకాశం లేదు. ఇంకొకటి లీగల్ ఎక్స్పర్టైజ్ అవన్నీ కూడా. కానీ ఒక కామన్ మ్యాన్కి, ఒక లే మ్యాన్కి వచ్చేటటువంటి డౌటే నేను కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. If someone thinks, whether court or whatever, the authority, సరిగా లేదు, అసంపూర్తిగా ఉంది, లేకపోతే లోపభూయిష్టంగా ఉంది అనుకున్నప్పుడు 50 రోజులు ఎందుకు పట్టిందో తెలియదు అంటే బెయిల్ ఇవ్వడానికి. మరి కరెక్ట్గా 3 రోజుల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నప్పుడే అలా అనిపించింది, అలా జరిగిందా కాకతాళీయమేమో. సో కూటమి ప్రభుత్వం తరపున వాట్ ఈజ్ యువర్ రియాక్షన్, ఫస్ట్ రియాక్షన్ రాఘవేంద్రరావు గారు? కామనే అని అనుకోవాలా, లేదంటే కనుక ఇది జస్ట్ స్టార్టింగే ఎలాగూ అప్పీల్ చేశారు కాబట్టి అది మళ్ళీ రద్దు చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నారా? లేకపోతే ప్రభుత్వం తరపున కూడా ప్రభుత్వం తరపునే సిట్ ఇవన్నీ పనిచేస్తాయి కాబట్టి ఏమన్నా పట్టు సడలించారా? లేకపోతే పట్టు సడలించేటట్టుగా పొలిటికల్గా ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా నడుస్తున్నాయా? సురేష్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా పెద్దల తులసిరెడ్డి గారికి, ప్యానెల్లో ఉన్నటువంటి ఇద్దరు సభ్యులకి, అదేవిధంగా సిటీ టీవీ వీక్షకులకి అందరూ కూడా గుడ్ ఈవినింగ్. అయితే ఇక్కడ మనం చాలా క్లియర్గా ఒకటైతే అర్థం చేసుకోవాలండి. ఏంటంటే అసలు రాష్ట్రపతి ఎలక్షన్స్కి వైసీపీకి సంబంధించిన వీళ్ళనే బయటికి వీళ్ళకి పర్మనెంట్గా బెయిల్ ఇవ్వడానికి ఎటువంటి సంబంధం, వీటికి రెండింటికి లింక్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ విధంగా అయితే రాష్ట్రపతి ఎలక్షన్స్కి ఎవరు అవసరం? మిథున్ రెడ్డి అవసరం. మిథున్ రెడ్డికి పర్మనెంట్ బెయిల్ ఇవ్వచ్చు. కాబట్టి అది ఏంటంటే ఈరోజు వైసీపీ వాళ్ళకి సంబంధించిన ఎంపీ ఓట్ల మీద ఏదైతే రాష్ట్రపతి ఎలక్షన్ అయితే రాష్ట్రపతి గెలుపు ఎన్డీఏ కూటమికి అవసరమైన వైసీపీ ఎలక్షన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఓటింగ్ అయితే అవసరం లేదు. అది చాలా క్లియర్ గా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే ప్రస్తుతం మీరు అలా సమర్థించుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే అది మీ ఇష్టం. కానీ ఒక్క నిమిషం ఆగండి. అక్కడేమి స్మూత్ గా లేదు. అక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నిక, అది ఉపరాష్ట్రపతి ఎన్నిక రేపే జరగబోతోంది. అదేమి అంత స్మూత్ గా లేదు. ఎన్డీఏకి ఇంతకు ముందు ఉన్నంత స్మూత్ గా ఏమి లేదు. రెండు, ఇది విప్ జారీ చేస్తేనో లేదంటే కనుక ఏదో నైఫ్ ఎడ్జ్లో పెట్టి మీరు వేయాల్సిందే అనేటువంటిది కాదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఎవరికి వేసారో కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి తెలియదు కూడా. ఈ పరిస్థితుల్లో మోదీ షా ద్వయం చాలా పగడ్బందీగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. దీన్ని ఇది ఏదో అంటారు కదా, బాగా కలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి. అందు గురించే మరి స్వయంగా నడ్డా ఫోన్ చేయాల్సిన, మీరు అన్నట్లు అంత అవసరం లేదు వైసీపీ అనుకుంటే వాళ్ళకేం అవసరం? వాళ్ళు ఎందుకు ఫోన్ చేయాలి అంత? మరి అన్ని పార్టీలు ఫోన్ చేయలేదు కదా, బీఆర్ఎస్కి ఏం చేయలేదు కదండి. మరి ప్రతి సీటు, ప్రతి నంబర్ అవసరమే. కాబట్టి వైసీపీకి బీజేపీకి ఉన్న నెక్సెస్ మీరేదో ఏం లేదులే అని మీరు మోసం చేసుకుంటూ మాట్లాడితే అది మీ ఇష్టం. అది దానికి నష్టపోయేది మీరు. నేను దానికే చెప్తున్నా. ఇప్పుడు ఇది మమ్మల్ని మేము మోసం చేసుకోవడం ఇంకోటి కాదు. రేపు రిజల్ట్ అల్టిమేట్ గా రిజల్ట్ మీరు చాలా క్లియర్ గా చూస్తారు. రిజల్ట్ చిన్నపిల్లడిని అడిగినా చెప్తాడు సార్. రిజల్ట్ చిన్నపిల్లడిని అడిగినా చెప్తాడు. అది కాదు అక్కడ పాయింట్. అది కాదు అక్కడ ఎటువంటి ఛాన్స్ తీసుకోకూడదని చెప్పేసి సెలెక్టివ్ గా వైసీపీ లాంటి పార్టీలను అడగటం తగుదునమ్మా అని చెప్పేసి ఏ కూటమి అయితే వాళ్ళను ఓడించిందో అయినా కూడా అన్నిటినీ వదిలేసి వాళ్ళు పబ్లిక్గా మేము ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవటం, రేపు అదే జరగబోతుంది. అయితే మరి ఇదే మిథున్ రెడ్డి గారు మరి ఏమని వాదించింది సిట్ కానీ సిఐడి కానీ?
ఆయనకేం బెయిల్ ఇచ్చి మరీ ఓటు వేయించాల్సిన అవసరం లేదు, బ్యాలెట్ ఓటింగ్ కూడా జరపవచ్చు, ఆల్టర్నేటివ్ మెకానిజం ఉంది అని చెప్పేసి మరి కోర్టు దాన్ని ఎందుకు పరిగణనలో తీసుకోలేదు? సురేష్ గారు, నేను ఇక్కడ మీరు మాట్లాడేది మీరు అనేదానికి రాష్ట్రపతి ఎలక్షన్స్ ఏదైతే బేస్ చేసుకొని దాని ప్రకారంగా ప్లాన్ లో భాగంగానే ఈ రోజు ముగ్గురికి మీరు ఏదైతే పర్మనెంట్ గా బెయిల్ ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను దానికి ఏం చెప్తున్నా అంటే వీళ్ళ ముగ్గురుతోటి ఏం పని, అసలు మిథున్ రెడ్డికే ఇచ్చుకోవచ్చు కదా. మిథున్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ 2 ప్లేస్ లో ఉండే వ్యక్తి. మిథున్ రెడ్డినే డైరెక్ట్ గా బయటకు తెచ్చుకోవచ్చు కదా. ఎందుకంటే ఈరోజు మనం మద్యం కేసుకు సంబంధించి చాలా డిబేట్లు చేసాం. ప్రతి ఒక్క డిబేట్ లో కూడా మనం మాట్లాడుకునేది మిథున్ రెడ్డి నెంబర్ 2, దానికి పైన ఎవరున్నారంటే కింగ్ పిన్ ఉన్నారని చెప్పేసి మనం చాలా మీటింగ్ లో చాలా డిబేట్లలో మాట్లాడుకున్నాం. అది పూర్తిగా దానికి దీనికి లింక్ అయితే కాదు. అయితే ఇక్కడ పెద్దలు తులసిరెడ్డి గారు అన్నట్టు, లేకపోతే ఇంకొక అనలిస్ట్ గారు లాయర్ గారు మాట్లాడినట్టు, ఏదైతే ఈరోజు కోర్టు వాళ్ళకు మంజూరు చేసేటప్పుడు ఛార్జ్ షీట్ అనేది అసంపూర్తిగా ఉంది అని చెప్పేసి ఏదైతే పాయింట్ మెన్షన్ చేశారో ఆ పాయింట్కి సంబంధించి ఈరోజు సిట్టు మళ్ళీ కోర్టుకి ఏమని చెప్పేసి అసంపూర్తిగా ఉన్నప్పుడు మీరు 50 రోజులు ఎప్పుడు జూలై 17వ తేదీన అనుకుంటా, జూలై 17వ తేదీన ఫస్ట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారు. అప్పటి నుంచి మీకు అది ఇన్కంప్లీట్ అనిపించినప్పుడు ఇప్పటికిప్పుడుగా ఇది ఇన్కంప్లీట్ ఎందుకు అనిపించేసి దానికి సంబంధించిన ప్రాపర్ డేటా ఇవ్వండి. ఇది ఈరోజు ఏదైతే మీరు తీర్పు ఇచ్చారో అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము మళ్ళీ ఛాలెంజ్ చేయడం జరిగింది. వాళ్ళు డిఫాల్ట్ బెయిల్ పొందడం కోసంగా డిఫాల్ట్ ఎలిజిబిలిటీ ఏదైతే వస్తుందో దానిలో ప్రకారంగా ఈరోజు ఓవరాల్ గా 3,500 కోట్ల రూపాయల్లో జగన్మోహన్ రెడ్డికి ఎంత చెందింది, మిథున్ రెడ్డికి ఎంత చెందింది, రిమైనింగ్ ఏళ్ల పాత్ర ఎంత ఉంది, ఎవరైతే ఈ రోజు కృష్ణమోహన్ గారు కానీ, ధనంజయ రెడ్డి గారు కానివ్వండి, బాలాజీ గోవిందప్ప గారు కానివ్వండి, ఏళ్ల పాత్ర ఎంత ఉంది అనే విషయాన్ని కూడా పూర్తిగా ఈరోజు కోర్టు ఒకటి అనలైజ్ చేసుకొని బహుశా వాళ్ళకి డిఫాల్ట్ మెథడ్ లో వాళ్ళకి అనేది బెయిల్ ఇచ్చుండొచ్చు. దీన్ని రేపు మాపు రాబోయే తీర్పు ఏదైతే ఉందో దాని ప్రకారం మనం చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను క్లియర్ గా మాట్లాడేది ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, ఇదే వైసీపీ గతంలో వాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళకి కానివ్వండి, ఈరోజు చట్టం మీద కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ వాళ్ళకి పూర్తిగా నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు జైల్లో ఈరోజు వాళ్ళు రిలీజ్ చేయడానికి చెప్పిన టైం ప్రకారం మార్నింగ్ 10 లోపు 10:30 లోపు ఆ వ్యక్తులు మొత్తాన్ని కూడా బయటికి పంపిస్తామంటే వాళ్ళు జైలు దగ్గర చేసిన నానా యాగి ఏదైతే ఉందో వాళ్ళకు ఒక అభద్రతా భావం, ఒక భయం. వాళ్ళు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇదే నిజంగా ఒక ఫిక్స్ అయి ఉంటే, ఒక డీల్ కుదురుంటే వాళ్ళు ఖచ్చితంగా బయటకు వస్తారని నమ్మకం వాళ్ళకు ఉంది కదా. వాళ్ళు జైలు దగ్గర నానా రాతాంతరం ఎందుకు చేయాల్సి వచ్చింది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైలు లోపల నుంచి డోర్లు కొట్టి తలుపులు కొట్టి బయట నుంచి లోపల నుంచి ఆయన అరవటం, బయట నుంచి వైసీపీ వాళ్ళందరూ ఎందుకు అరవాల్సి వచ్చింది? కాబట్టి ఇవన్నీ కూడా ఒక అపోహలుగానే మనం చెప్పుకుంటా ఉన్నాం. కాబట్టి ఏదైతే ఈరోజు వాళ్ళకి బెయిల్ మంజూరు చేసిన కోర్టు ఏదైతే ఉందో వీళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఛార్జ్ షీట్ లో ఏవైతే అసంపూర్తిగా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కోర్టు ఒకవేళ వాళ్ళకి ఏదైతే మనకి బెయిల్ మంజూరు చేశారో ఈ సిట్ ఏదైతే మళ్ళీ దాఖలు చేసిందో దాని మీద కూడా పూర్తిగా విచారణ చేసుకొని వాళ్ళ బెయిల్ ఖచ్చితంగా కూడా మనం రిజెక్ట్ చేయొచ్చు. కానీ ప్రభుత్వం అయితే ఏదైతే 3,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో లిక్కర్ స్కామ్ జరిగిందో వాటన్నిటిని కూడా తిరిగి కక్కించే పనిలో ఈ ప్రభుత్వం ఉంది. సిట్టు దానికి చాలా క్లియర్ గా దానికి తగ్గట్టుగానే పనిచేస్తుంది అనేది క్లియర్ గా చెప్తా ఉన్నాం సురేష్ గారు. యాక్చువల్గా కొంత టైం పడుతుంది జైల్ ప్రొసీజర్స్ అవన్నీ, అందులో సండే కూడా రిలీజ్ చేశారంటే నేను ఫస్ట్ ఆశ్చర్యపోయాను, అట్లా కూడా ఇలా కూడా రిలీజ్ చేస్తారా అని చెప్పేసి. బట్ రూల్స్ అలా ఉన్నాయేమో తెలియదు. మరి ఈ లోపలనే వాళ్ళు హడావిడి చేయటం ఇదంతా, మరి అక్కడేమి లా అండ్ ఆర్డర్ జైలు బయట గవర్నమెంట్ లేదంటే కానీ పోలీసులు బాధ్యత అవునో కాదో నాకు తెలియదు. లేదంటే వాళ్ళు కొద్ది పెద్ద నాయకులు కదా వైసీపీ నాయకులని చూసి చూడనట్టు వదిలేశారా? అసలు మిగిలిన అన్ని ప్రదేశాల కన్నా కూడా జైలు దగ్గర, కోర్టుల దగ్గర లా అండ్ ఆర్డర్ ఇంకా పటిష్టంగా ఉండాలి కదా. పటిష్టంగా లేదనేది అర్థమవుతుంది. వాళ్ళంతా విచ్చలవిడిగా కొన్ని గంటల పాటు నానా యాగి చేశారంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉందట. ఆయన జైలు సూపరింటెండెంట్ రావడానికి 8:30 ఆ టైం పడుతుంది మార్నింగ్. కామన్ కదా 8:30 అనేది, నార్మల్ అది. సో 10 లోపల రిలీజ్ చేస్తామనేది ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారట. ఇన్ఫర్మేషన్ ఉండి కూడా వీళ్ళు వారి యొక్క నైజాన్ని చూపించుకునేది వాళ్ళు చూపించారు. మరి అదే నైజం పోలీసులు కూడా చూపించాలి కదా. ఒకసారి గట్టిగా లాఠీ చార్జ్ చేస్తే సరిపోద్ది. మరి ఏంటో మరి
లీనియన్స్ ఏంటో మరి అన్ని విషయాల్లో లాగానే ఇక్కడ కూడా కనబడతా ఉందన్నమాట. కూటమి ప్రభుత్వం యొక్క నిస్తేజం, నిర్లిప్తత, చూసి చూడనట్టు వదిలేయటం. అది సురేష్ గారు, ఇప్పుడు పోలీసు వ్యవస్థ కూడా కోర్టు దగ్గర వాళ్ళు ఏమనుకున్నారు అంటే జైలు దగ్గర వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు ఏమి రాజకీయ నాయకులు కాదు కదా, వీళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉన్నారు, వీళ్ళు ఏం రాజకీయ నాయకులు అయితే ఏమైనా సెక్యూరిటీ బందోబస్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. వీళ్ళు ఈ విధంగా వచ్చేసి ఈ విధంగా రాద్ధాంతరం చేసేసి గొడవ చేస్తారనే ఆలోచన ఎవరికి కూడా రాదు. ఎందుకంటే ఇప్పుడు ధనంజయ రెడ్డి ఎవరు? ఒక ఐఏఎస్. కృష్ణమోహన్ ఎవరు? ఒక ఐఏఎస్. అతను బాలాజీ గోవిందప్ప ఎవరు? భారతీయ సిమెంట్స్ డైరెక్టర్. వీళ్ళకి అసలు వైసీపీతో ఏం సంబంధం ఉంది? వీళ్ళు చదివింది ఐఏఎస్ఆ వైఏఎస్ఆ? అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, వీళ్ళు ఐఏఎస్ల కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్మినిస్ట్రేషన్లో ఆ పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో ఎంత చక్కగా ఇన్వాల్వ్ అయ్యారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ జైలు బయట మనం చూస్తే అవినాష్ని ఒక ఆయన అతుక్కుంటాడు, తర్వాత అంబటి రాంబాబు ఒక అతను అతుక్కుంటాడు. వీళ్ళు నిజంగా గవర్నమెంట్ అధికారంలో, వాళ్ళ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు నిజంగా వీళ్ళకి మొహాలన్నా చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ వ్యవస్థని బొస్టు పట్టించి గవర్నమెంట్ వ్యవస్థని ఒక ఆర్థిక ఉగ్రవాదుల్లాగా ఈరోజు లోపలికి పోయేసి చట్టాన్ని మొత్తాన్ని చేతులకు తీసుకొని వాళ్ళ సొంత కార్యకలాపాలు చేసుకున్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు వీళ్ళు ఈ విధంగా రిసీవ్ చేసుకోవడానికి బయటకు వచ్చారంటే మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లకు కానీ ఎటువంటి వాల్యూ లేదు. మీరు మనం చూసినట్లయితే ఆ రాజమండ్రి జైలు దగ్గర మిథున్ రెడ్డి గారు బయటకు వచ్చారు, పట్టుమని 10 మంది కూడా లేరు. కానీ ఇక్కడ చూడండి, ఒక ఐఏఎస్లు బయటకు రిలీజ్ అయ్యి బయటకు వస్తూ ఉంటే 100 మంది 20 మంది గుమ్మిగూడేసి గందరగోళం చేసినటువంటి పరిస్థితి. తులసిరెడ్డి గారు ఒక మాట చాలా చక్కగా చెప్పారు. వాళ్ళకు ఒక యాంగ్జైటీ, ఎప్పుడప్పుడు బయటకు వెళ్దామా అమ్మా, ఏంది ఈ కరచాలాల్లో ఇరక్కపోయాం మేము, ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా, మళ్ళీ ఏమన్నా పొరపాటున కోర్టు ఏమన్నా స్టే ఇచ్చేస్తే మమ్మల్ని లోపల ఉంచుతారా అని ఒక యాంగ్జైటీతో వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేసి ఉండొచ్చు. ఎవరు? వాళ్ళ ముగ్గురికే ఆ రైట్ ఉంది. మరి ఇతను ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక పబ్లిసిటీ కోసం, అతను ఏదో ఉద్ధరించడం కోసం, ఈ అక్రమంగా ఆయన ఏదో అరెస్ట్ చేసినందుకు ఒక ఇది కోసం, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టడం కోసం ఇటువంటి చిల్లర వ్యవహారాలు, చోటా వ్యవహారాలన్నీ కూడా చేసి పబ్లిక్ అటెన్షన్ కోరుకోవడం కోసం. ప్రజలందరికీ చాలా క్లియర్గా తెలుసు, ఒక కోర్టు అన్నా కానీ, ఒక జైలు అన్నా కానీ ఒక ప్రొసీజరు, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దాని ప్రకారంగా వాదనలు జరుగుతాయి, దాని ప్రకారంగా జడ్జిలు జడ్జిమెంట్లు ఇస్తారు, ఒక రూల్ బుక్ ఉంటుంది. వాళ్ళకి ఏవైతే టైమింగ్స్ నిర్దేశిస్తారో ఆ టైమింగ్స్ ప్రకారంగా వాళ్ళని బెయిల్ వచ్చినా సరే కొంతమందిని 1 రోజు 2 రోజు జైల్లో ఉంచినటువంటి పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో అల్లు అర్జున్ చూసుకోండి, ఆయన లోపలికి వెళ్ళిన కరెక్ట్గా 10 నిమిషాల్లో బెయిల్ వచ్చింది. జైలు రూల్ ప్రకారంగా నెక్స్ట్ డే మార్నింగ్ వదిలేరు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు కేవలం ఏంటంటే 2029 ఎలక్షన్ కోసరంగా పెద్ద వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏదో అరాచకంగా ఈ ప్రభుత్వం ఏదో చేస్తున్నట్టు వాళ్ళ నాయకుల మీద, వాళ్ళ కార్యకర్తల మీద, వాళ్ళ కొమ్ము కాసిన వాళ్ళ మీద ఈ ప్రభుత్వం ఏదో ద్వంద్వ వైఖరిగా వాళ్ళని కక్ష సాధింపు చేస్తున్నట్టుగా ఒక వైఖరిని పబ్లిక్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి చాలా క్లియర్గా వాళ్ళు బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు వైసీపీ వాళ్ళు కోర్టులో చేసిన, జైల్లో చేసినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇటువంటివి భవిష్యత్తులో రిపీట్ కాకుండా చేసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసు వ్యవస్థ మీద, జైలు వ్యవస్థ మీద ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఒక ట్రెండింగ్గా మారకూడదు. ఈ విధంగా చేసిన ఎవరైతే దుర్మార్గులు, ఎదవలు ఉన్నారో వాళ్ళని ఇంకొక 10-20 సంవత్సరాల పాటు మళ్ళీ జైల్లోనే పెట్టాలి. ఎందుకంటే మన దేశంలో ఒక చట్టాన్ని, ఒక న్యాయ వ్యవస్థని
గౌరవించలేనటువంటి వ్యక్తిని బయట జనాల్లో కూడా మనం తిరగనివ్వకూడదని చెప్పేసి అయితే నేను చాలా క్లియర్గా చెప్తున్నా. అయితే ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఒకటే చెప్తా ఉన్నామండి, ఈ లిక్కర్ కేసు విషయం కానీ, లిక్కర్ స్కామ్ కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రంలో వివిధ జరుగుతున్నాయో ఈ మా ప్రభుత్వానికి కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళని మీద చర్యలు తీసుకొని ఇంకొక విధంగా వెళ్ళే టైం అయితే మాకు లేదు. ఎందుకంటే మేము రాష్ట్రంలో అభివృద్ధి మీద, సంక్షేమం మీద దృష్టి పెట్టున్నాం. వాటిని రెండు కళ్ళలాగా మేము సిద్ధాంతాల్లాగా భావించి ముందుకెళ్తా ఉన్నాం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతా ఉంది. పోలీసు వ్యవస్థ వారి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. చట్టానికి ఎవరు కూడా చుట్టాలు కాదు. తప్పు చేసిన ప్రతి ఒక్కడు కూడా ఈ ప్రభుత్వంలో శిక్షింపబడతాడు. రానున్న రోజుల్లో ఇంకొకడు ఎవరైనా సరే ఇటువంటి తప్పులు చేయాలంటే వాడికి మరొకసారి గుర్తుండే విధంగా ఈ ప్రభుత్వం అయితే ముందుకు తీసుకెళ్తా ఉందండి. వీళ్ళకి బెయిల్ విషయమా రేపో మాపు హైకోర్టులో ఖచ్చితంగా ఇది వాళ్ళకి రివర్స్ అవుతుంది. ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ లోపల కూర్చొని చెప్పుకోవడం దీనికైతే తప్పదు.